నగరంలో సీజనల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. ఆసుపత్రుల్లో జ్వరబాధిత కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈగలు, దోమల విజృంభణతో అనారోగ్యాల బారిన పడుతున్నారు. పట్టణవాసులు ఇక మలేరియా, డెంగ్యూ, వైరల్ ఇన్ఫెక్షన్స్, దగ్గు, విరేచనాలు, తలనొప్పితో బాధపడుతున్నారు. ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఈ రైనీ సీజన్లో రోగాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైద్యులు ఏం సూచిస్తున్నారు? వాచ్ ది స్టోరీ. వర్షాకాలం మొదలవడంతో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. నగరంలో వందల సంఖ్యలో జ్వరాల కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే అవుట్ పేషెంట్లలో వీళ్లే ఎక్కువగా ఉంటున్నారు. చిన్నల నుంచి పెద్దల వరకు అనారోగ్యాలకు గురవుతున్నారు. వర్షాకాలం అంటేనే సీజనల్ వ్యాధులకు కేరఫ్ అని చెప్పాలి. వర్షాకాలంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవటం, మురికి గుంటల్లో చెడు నీరు చేరటం, ఈగలు, దోమల విజృంభణతో విష జ్వరాలు అధికమవుతున్నాయి. వైరల్ ఫీవర్స్, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రజలను కంగారు పెడుతున్నాయి. వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, లేదంటే డెంగ్యూ, మలేరియా, చికెన్ పాక్స్, వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ప్రభావం చూపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇంటి చుట్టూ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వాటర్ ట్యాంకులను రెగ్యులర్ గా క్లీన్ చేసుకోవడం, డ్రమ్ములపై మూతలు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే పూల కుండీలు, మూలకు వేసిన కూలర్లు, ఇతర వస్తువుల్లో నీరు నిల్వ ఉండొద్దని చెప్తున్నారు. సీజన్ వ్యాధులు మన వర్షాకాలంలో మనకు మొదలవుతాయి కనుక సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మనకు ఈ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో వర్షంలో, చలికాలంలో వర్షంలో తేమ, గాలిలో తేమ, వర్షాకాలంలో వాటర్ బర్న్ డిసీజెస్, సీజనల్ డిసీజ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఫుడ్ పాయిజనింగ్ కేసులు కూడా చాలా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి కూడా మాకు ఓపీ కూడా కొంచెం పెరుగుతుంది, 300 దాకా వస్తుంది. ఎక్కువ మంది కూడా జ్వరాలు, టైఫాయిడ్, వైరల్ హెపటైటిస్, గ్యాస్ట్రోఎంటైటిస్, మలేరియా, డెంగీ కేసెస్, కొన్ని డిప్తీరియా కేసెస్, కొన్ని చికెన్ పాక్స్ కేసెస్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఆ ఫీవర్ హాస్పిటల్ ఓపీకి వస్తున్నారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమలు ఎక్కువగా ఉంటాయని, వాటిని నియంత్రిస్తేనే డెంగ్యూ కట్టడి చేయొచ్చని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఫీవర్స్ ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తాయని, జ్వరం వచ్చిన వెంటనే హాస్పిటల్లో టెస్టులు చేయించుకోవాలని చెప్తున్నారు. అలాగే తాగే నీరు వర్షాకాలంలో రంగు మారుతూ ఉంటాయి. అలాంటప్పుడు కాచి వడబోసి తాగితే మంచిదని, లేదంటే విరోచనాలు, వామిటింగ్స్ తో పాటు జ్వరం రావచ్చని చెప్తున్నారు వైద్యులు. ఈ వర్షాకాలంలో వాటర్ కంటామినేట్ అవుతుంది కనుక వాటర్ బార్న్ డిసీజ్ వస్తాయి. ఈ వాటర్ కంటామినేషన్ వల్ల చాలామంది కడుపు నొప్పి, వాంతులు, మోషన్స్, కొంతమందికి వైరల్ హెపటైటిస్ అంటాం, జాండీస్ అంటాం, హెపటైటిస్ ఇన్ఫెక్షన్ అది కూడా వస్తుంది. ఈగలు, దోమలు కూడా ఎక్కువగా ఉంటాయి వర్షాకాలంలో. సో ఈగలు, దోమల వల్ల కూడా చాలా వరకు కూడా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈగలు, దోమలు రాకుండా, చుట్టుపక్కల ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్లు నిలవకుండా చూసుకోవాలి. ఫుడ్ విషయంలో తాజాగా, ఫ్రెష్గా వండుకున్న ఫుడ్ తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు కంటామినేటెడ్ వాటర్ తాగకుండా చూసుకోవాలి. మీరు తాగే మంచినీళ్ళలో ఏదైనా కలర్ రావడము, స్మెల్ రావడం వస్తే అది ఇమ్మీడియట్గా అది ఆఫ్ చేసేసి మళ్ళీ కన్సర్న్డ్ అథారిటీకి కంప్లైంట్ చేయడము, లేదా ఇంట్లో ఎవరికైనా వాంతులు, మోషన్స్ అందరికీ ఉన్నట్లయితే సాధ్యమైనంత వరకు వాటరు కాచి వడపోసి తాగడం మంచిది. అన్నీ డెంగ్యూ జ్వరం కాకపోవచ్చని, ఎక్కువ శాతం సాధారణ జ్వరాలుంటాయని డాక్టర్లు చెప్తున్నారు. వచ్చాక జాగ్రత్తలు తీసుకోవడం కంటే రాకముందే దోమల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు. వర్షాకాలం అలా మొదలైందో లేదో అప్పుడే విష జ్వరాలు ప్రబలి ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. నగరంలో ఇప్పటికే వందల సంఖ్యలో ఫీవర్ కేసులు నమోదయ్యాయి. ఈ వర్షాకాలంలో ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేదంటే దోమల సంఖ్య పెరిగి డెంగ్యూ, మలేరియా బారిన పడే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, ప్రియాంక, HM TV, హైదరాబాద్.